హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ఆంజనేయులు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లక్కీ డిట్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నేను మీ ఫొటోస్ అయితే స్పీడ్ మోషన్ వీడియోని కైన్మాస్టర్లో ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో స్టెప్ అయితే గైడ్ అయితే చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందుగా డెమో అయితే చూద్దాం ఫ్రెండ్స్. డెమో చూసిన తర్వాత వీడియోని ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలో స్టెప్ అయితే మనం నేర్చేసుకుందాం. చూసారు ఫ్రెండ్స్, డెమో ఎంత బాగుందో. మరి ఇలాంటి వీడియోని మీ ఫొటోస్తో అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు మనం వీడియోని అయితే ఏ విధంగా ఎడిట్ చేసుకోవాలో చూసేద్దాం. అదేవిధంగా కైన్మాస్టర్ని ఎలా యూస్ చేయాలి, కైన్మాస్టర్లో ఉండే సెట్టింగ్స్ ఏ విధంగా ఉండాలి అనేది అయితే నేను ఒక వీడియో అయితే చేశాను. దాని డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి మీరు దాని అయితే చూడండి. ఏదైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే అదే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన అయితే క్లిక్ చేసి ఆల్ పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ కైన్మాస్టర్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ప్లస్ సింబల్ పైన అయితే క్లిక్ చేసి 6:9 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ ఫొటోస్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీడియా పైన అయితే టైప్ చేసి ఇంకో ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఇంకో ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ సెకండ్ ఫోటోనైతే ఇక్కడ డ్యూరేషన్ అనేది 400 లేదా 500 ఉండే వరకు అయితే ట్రిమ్ చేసి రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఉన్న ప్లస్ బటన్ పైన అయితే క్లిక్ చేసి ఈ విధంగా ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. కైన్మాస్టర్ స్టోర్లో అయితే అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. వాటిని అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఆ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని నా పాత వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. దాని లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి దాన్ని అయితే చూడండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇక్కడ స్పీడ్ టర్న్ అయితే మీకు కనిపిస్తుంది. దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ ఈ ఎఫెక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకుని రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫస్ట్ ఫోటో పైన అయితే ట్యాప్ చేసి దీన్ని అయితే 1 సెకండ్ ఉండే విధంగా అయితే డ్యూరేషన్ అయితే 1 సెకండ్ ఉండే విధంగా అయితే పెట్టేసి రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ మీడియా పైన అయితే క్లిక్ చేసి నెక్స్ట్ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా నెక్స్ట్ ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ ప్లస్ సింబల్ పైన అయితే క్లిక్ చేయండి. మీకు ఈ విధంగా అయితే ఎఫెక్ట్స్ అయితే అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఈ రెండు మధ్యలో ఉన్న ఫోటో పైన అయితే సెలెక్ట్ చేసి దీని డ్యూరేషన్ రేట్ అయితే కొద్దిగా అయితే ఎక్కువైతే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత మళ్ళీ రెండు ఫోటో మధ్యలో ఉన్న ప్లస్ సింబల్ పైన అయితే క్లిక్ చేయండి. ఈ విధంగా అప్పుడు మీకు ఎఫెక్ట్స్ అయితే వస్తాయి. వచ్చినప్పుడు ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే మీకు ఇంకొక ఎఫెక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ ఫోటోని కూడా 500 సెకండ్స్ వరకు అయితే ట్రిమ్ అయితే చేసేయండి. ఈ విధంగా 500 మిల్లీ సెకండ్స్ వరకు అయితే ట్రిమ్ అయితే చేసిన తర్వాత రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మళ్ళీ మీడియా పైన అయితే క్లిక్ చేయండి. ఇంకో ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ప్రతి ఫోటోకి మధ్యలో ఎఫెక్ట్ అనేది ఇచ్చుకుంటూ ఈ విధంగా 500 మిల్లీ సెకండ్స్ వరకు అయితే కట్ చేసుకుంటూ మీ యొక్క ఎన్ని ఫొటోస్ అయితే ఉన్నాయో అన్ని ఫొటోస్ని అయితే పెట్టేయచ్చు ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే ఇచ్చేయండి. ఇప్పుడు మళ్ళీ ఫోటో పైన అయితే సెలెక్ట్ చేసి దీని అయితే కొద్దిగా కట్ అయితే ఇచ్చేసేయండి. మళ్ళీ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుని దీన్ని కూడా 500 సెకండ్స్ వరకు అయితే ట్రిమ్ అయితే చేసేయండి. చేసిన తర్వాత రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు ఏ ఫోటోకి అయితే ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో ప్రతి ఫోటోని అయితే ఈ విధంగా అయితే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ప్రతి ఫోటోని అయితే ఈ విధంగా అయితే ఎడిట్ చేసుకోండి. ఎడిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన ఎక్స్పోర్ట్ బటన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఈ వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఇక్కడ హెచ్డి అయితే FHD 1080p మరియు ఫ్రేమ్ రేట్ అయితే 60 ఉండే విధంగా అయితే పెట్టేయండి. కొంతమందిలో ఫ్రేమ్ రేట్ అయితే 30 వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. దీన్ని 60 వరకు ఏ విధంగా చేసుకోవాలైతే నేను వీడియో అయితే చేశాను, అది కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడ నుంచి మీరు దాన్ని అయితే చూడండి.
ఇక్కడ ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఎక్స్పోర్ట్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత బ్యాక్ అయితే వచ్చేసేయండి ఫ్రెండ్స్. బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ప్లస్ సింబల్ పైన అయితే క్లిక్ చేసి 16:9 రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఇంతకుముందు ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా వీడియోని అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వీడియో పైన అయితే క్లిక్ చేసి దీన్ని డబుల్ ట్యాప్ అయితే చేసి డూప్లికేట్ అయితే చేసుకోండి. ఈ విధంగా డూప్లికేట్ చేసుకున్న తర్వాత రెండో వీడియో పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ మీకు కొద్దిగా స్క్రోల్ చేసి రివర్స్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేసి రివర్స్ అయితే చేయండి. ఈ విధంగా రివర్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు వీడియో టోటల్గా అయితే 18 సెకండ్స్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికి సాంగ్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. నేను సాంగ్ మీకు ఏ విధంగా మీకు ఎలాంటి సాంగ్ అయినా ఇక్కడ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలాంటి సాంగ్ అయితే ఇక్కడ పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ సాంగ్ని ఇందులోకి అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇక్కడ ఆడియో పైన అయితే క్లిక్ చేయండి. ఆడియో పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు ఈ విధంగా సాంగ్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు మీ యొక్క ఆడియో అయితే ఎందులో ఉందో దాన్ని అయితే అక్కడ నుంచి మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మీకు ఈ వీడియో అనేది ఇంకా ఫాస్ట్గా రావాలనుకుంటే ఇక్కడ వీడియో పైన అయితే క్లిక్ చేసి ఇక్కడ స్పీడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపైన అయితే క్లిక్ చేసి కొద్దిగా ఇచ్చేసి రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు అదేవిధంగా సెకండ్ వీడియో పైన అయితే క్లిక్ చేసి దీన్ని కూడా కొద్దిగా అయితే యాడ్ చేసేయండి. యాడ్ చేసిన తర్వాత రైట్ బటన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు ఒకసారి వీడియోని అయితే ప్లే చేసి చూద్దాం ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ వీడియో ఎంత స్పీడ్గా వస్తుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.